కేసీఆర్ మౌనం మహాప్రళయం. కేసీఆర్ మౌనం రాజకీయ విస్ఫోటనం. అందులో నుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం. ఉద్యమ కాలంలోనూ అంతే, సీఎంగా ఉన్నప్పుడు అంతే. కేసీఆర్ మాట్లాడినా వార్తే, మాట్లాడకపోయినా వార్తే. రాజకీయ ప్రత్యర్థులంతా తలలు పట్టుకోవలసిందే. నిశ్శబ్దం భయంకరమైనది. కేసీఆర్ మౌనం సంచలనమైనది. ఆ మౌనం ఓ వ్యూహాత్మకం. కేసీఆర్ మాట్లాడితే అది గొప్ప సందేశం, రేపటి తెలంగాణ ప్రగతికి సంకేతం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, ఈ విశ్వమంతా నా సృష్టి, నేనే విశ్వం, నేనే అనంతం, నేనే ప్రళయం, నేనే విలయం, నేనే విజయం, నేనే సర్వం. ఎలా చూసుకున్నా కేసీఆర్ తెలంగాణ విషయంలో కూడా అదే నిజం. ఆయనే ఉద్యమ సంకేతం. కేసీఆర్ పోరాటమే తెలంగాణకు వరం. ఆనాడు శ్రీకృష్ణుడు ఎత్తిన అవతారమే నేడు తెలంగాణ కోసం కేసీఆర్ ఎత్తారు. అందుకే కేసీఆర్ మార్గం ఒక విజయం, కేసీఆర్ ఆలోచన ఒక ప్రపంచం, కేసీఆర్ ఊహ తెలంగాణ సస్యశ్యామలం, కేసీఆర్ నవ్వు ఆకుపచ్చ తెలంగాణకు నిదర్శనం, కేసీఆర్ పరుగు గోదావరి పరవళ్ళు, కేసీఆర్ మాట గొప్ప భరోసా. అలాగే కేసీఆర్ మౌనం కూడా ఓ ప్రళయం. ప్రత్యర్థి రాజకీయాలకు అది ఓ విలయం, ప్రత్యర్థి శిబిరాలకు కకా వికలం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా నేడు తెలంగాణలోనైనా కేసీఆర్ మాటే ఒక ఆయుధం. అసలు తెలంగాణ వస్తుందా అన్న సంశయం తప్ప నమ్మకం అన్న పదమే తెలంగాణ ప్రజలు మదిలో కనిపించని ఆశయాన్ని నిజం చేసి చూపించిన వీరుడు ధీరుడు కేసీఆర్. ఒక ఉద్యమం అంటే ఉత్తముచ్చట కాదు, పార్టీ అంటే పాండబ్బా పెట్టుకోవడం కాదు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆలోచన చేసిన నాడు తెలంగాణ అంటే ఒక ఎడారి వ్యధ, కన్నీటికి కూడా దిక్కులేని దీన గాథ. ఊరు చెదిరిపోయి, పల్లె కరిగిపోయి, కన్నీరు కూడా ఇంకిపోయి జీవచ్చవాలుగా జనం బతుకులీడ్చిన రోజులవి. ఆ మాటలు వింటుంటేనే కళ్ళు చెమర్చుతాయి. కానీ అనుభవించిన వారి గుండెలు అవిసిపోయాయి. ఒకనాడు తెలంగాణలో ఎన్నో ఆకలి చావులు, రైతుకు బతుకులేదు, కులవృత్తులకు మనుగడే లేదు, కూలి చేసుకుందామంటే పని లేదు, కనీసం తిందామంటే పచ్చని ఆకులేదు. ఎండిన మోడును చూసి రైతులు ఉరికొయ్యలు వేసుకుని అసూలు బాసిన రోజులు అవి. అలాంటి సమయంలో జై తెలంగాణ అని గొంతు తడారిపోతున్నా నినదించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కలను సజీవం చేసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ అనే పదానికి జీవం పోసిన నాయకుడు కేసీఆర్. ఆ నినాదానికి ఆయువు పోశాడు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపాడు. తెలంగాణ జెండా ఎత్తి ప్రతి గుండె చేత జై కొట్టించాడు. పిడికిలెత్తి పటపటామంటూ తెలంగాణ మొత్తం పండ్లు కొరికేలా చేశాడు. లేకుంటే ఈ తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? తెలంగాణ సాధన ఎక్కడిది? అసలు ఈ ఉనికెక్కడిది? నేడు ఈ స్వేచ్ఛ వాయువులెక్కడివి? పచ్చని తెలంగాణ మాగాణమెక్కడిది? తెలంగాణలో సాగే సాగదన్నారు, చేసి చూపించాడు. పంటలను బంగారు సిరులను పండించి చూపించాడు. సిరులను చూసిన వారికి మాటలు రాకుండా చేసిన పాలన ఎవరిది? సాగునీటి ప్రాజెక్టులే సాధ్యం కాదన్న వారు సైతం సంబరమాశ్చర్యాలకు గురయ్యారు. తొండలు గుడ్లు కూడా పెట్టవని హేళన చేసిన వారు ముక్కున వేలేసుకున్నారు. 10 ఏళ్లలో మన కళ్ళు మనం నమ్మలేకపోతున్నామని మదనపడుతున్నారు. కోట్లలో ధర పలుకుతున్న తెలంగాణ భూములను కొనాలంటే మా వల్ల ఏమవుతుందని భయపడుతున్నారు. పుట్లకు పుడ్లు పండుతున్న ధాన్యాన్ని చూసి కోనసీమను మించిన సాగు భూమి తెలంగాణ అయ్యిందని కితాబిస్తున్నారు. 10 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన మార్పును చూసి అబ్బరపడుతున్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ నీళ్ళివ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన నీళ్లను కూడా మళ్లీ పొలాలకు మళ్లించలేకపోతున్నారు. పాలన చేస్తామని చెప్పి మళ్లీ పగ సాధించినంత పని చేస్తున్నారు. మళ్లీ రైతులను కాపాడమని కేసీఆర్ను వేడుకుంటున్నారు. అందుకే అందరూ తెలుసుకోవాలన్న విషయం ఒక్కటే, ఇప్పుడున్న పాలకులు నేర్చుకోవాల్సింది కూడా ఒక్కటే. కేసీఆర్ లేకుంటే ఈ నీళ్ళెక్కడివి? ఈ చల్లని గాలెక్కడిది? పల్లెల్లో ఆ పచ్చదనం ఎక్కడిది? ఎండిన బీడుల్లో ఆ జలమెక్కడిది? ఒట్టిపోయిన వాగుల్లో ఆ జలధారలెక్కడివి? ఎండాకాలంలో చెరువుల్లో నీళ్లెక్కడివి? వేసవిలో కూడా చెరువుల మత్తలేమిటి? తెలంగాణలో మత్స్య సంపద ఎక్కడిది? తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ కళ్లలో కనిపించే ఆశే. ఎక్కడ ఏ శబ్దం విన్నా కేసీఆర్ శ్వాసే. అందుకే తెలంగాణ సాధన జరిగింది. 10 ఏళ్లలో తెలంగాణ తలెత్తుకుని సగర్వంగా నిలబడింది. వచ్చిన తెలంగాణ అన్నపూర్ణగా కీర్తినందుకుంది. ఆహార పంటల సాగులో హారతులందుకుంటోంది నా తెలంగాణ. ప్రగతిలో పరుగులు పెట్టింది నా తెలంగాణ. అభివృద్ధి నమూనాకు ఆలవాలమైంది నా తెలంగాణ. దేశానికే ఆదర్శమైంది నా తెలంగాణ. పసిడి పంటల మాగాణమైంది. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ఒకనాడు మెతుకు కూడా దిక్కులేని మెదక్ జిల్లాలో నీటి ఊటల జలజలామంటూ పారుతున్నాయి. ముళ్ల కంపలకు కూడా దిక్కులేని చోట నేడు బంగారు పంటలు పండుతున్నాయి. అలా తెలంగాణ అంతటా సిరుల సింగారం కనిపిస్తోంది. రైతన్న జీవితం బంగారమైంది. సగటు తెలంగాణవాది గుండె నడుగు, చెదిరిపోయిన చిగురించిన తెలంగాణ గూడు నడుగు.
కేసీఆర్ అంటే ఏమిటో చెబుతుంది. గుండె తడి ఆరిన ఆత్మీయ తెలంగాణ సంతకం కేసీఆర్. ఎంత కాలమైనా చెరిగిపోని చెరిపేయలేని ఏకైక సంతకం కేసీఆర్. మమకారానికి మాటలొస్తే చెప్పే ఏకైక పదం కేసీఆర్. మంచితనం తెలంగాణ మీద పంచే ఏకైక నామం కేసీఆర్. 1000 జన్మల తెలంగాణ పుణ్యఫలం కేసీఆర్. కేసీఆర్ అంటేనే ప్రజలకు మేలు చేసే గొప్ప దృక్పథం. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచే ఆశాకిరణం. 60 సంవత్సరాల తెలంగాణ గోసకు విముక్తి ప్రసాదించిన నాయక గణం. తెలంగాణ పాలిట వరం. కేసీఆర్ మౌనం ఒక విస్ఫోటనం. అందులో నుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం. ఉద్యమ కాలంలోనూ అంతే. కొన్ని రోజులు మౌనం, మరికొంతకాలం మాటలతో యుద్ధం. సీఎంగా ఉన్నప్పుడు అంతే. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడినా వార్తే, మాట్లాడకపోయినా వార్తే. కేసీఆర్ ప్రతి అడుగుకు ప్రత్యర్థులు తలలు పట్టుకోవలసిందే. నిశ్శబ్దం ఎంతో భయంకరమైనది. కేసీఆర్ మౌనం కూడా అంతే సంచలనమైనది. ఆ మౌనం ప్రతిసారి వ్యూహాత్మకం. కేసీఆర్ మాట్లాడితే అది గొప్ప సందేశం, రేపటి తెలంగాణ ప్రగతికి సంకేతం. అందుకే కేసీఆర్ అనే పదం తెలంగాణ కలల రూపమై దర్శిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ఆలోచనే సర్వాంతర్యామిలా కనిపిస్తోంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా 14 ఏళ్ల కేసీఆర్ పోరాటం ధ్వనిస్తోంది. 10 ఏళ్ల అభివృద్ధి మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ప్రశాంతంగా వింటే గోదావరి పరవళ్లు కేసీఆర్ను తలుచుకుంటూ పరుగులెత్తుతుంటాయి. పసిడి పంటల వెండి వెన్నెల తెలంగాణ మదిని తాకుతుంది. ఎంతో పులకించిపోతుంది నా తెలంగాణ. తెలంగాణ హృది నిండా ఆనందం నిండుతుంది. సంతోషం పరవశించి నాట్యమాడుతుంది. ఆనంద తాండవం చేస్తుంది. కేసీఆర్ పేరు వింటేనే తెలంగాణ ప్రకృతి పరవశించిపోతుంది. తెలంగాణ రమణీయత ఒళ్ళు పులకరిస్తుంది. తెలంగాణకు రూపమిచ్చిన దైవం కేసీఆర్ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. అందుకే మళ్ళీ కేసీఆర్ కావాలని, కేసీఆర్ రావాలని తెలంగాణ తప్పిస్తుంది. మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే కావాలని కోరుకుంటుంది నా తెలంగాణ. తెలంగాణ కేసీఆర్ పాలన లేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. తెలంగాణను కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ను కాదన్నందుకు సమాజం పశ్చాత్తాపపడుతోంది. కన్నీటి పర్యంతమవుతోంది. ఎండిన పొలాలు చూసుకుంటూ ఏడుస్తోంది నా తెలంగాణ. నిన్నటిదాకా పొలాల నిండా నీళ్లను కళ్ళారా చూసిన రైతు కంట కన్నీరు పొంగుతోంది. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలన ఏరువాకలా రావాలని కోరుకుంటుంది. కేసీఆర్ మౌనం ఎప్పుడు వీడుతాడా అని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చల్లని మాటల కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. ఆ భరోసా ఎప్పుడు, ఆ మౌనం వీడేది ఎన్నడు. ఇలాంటి మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసం నేటి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు నేటి ధాత్రి టీవీ.